వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల పిల్లలకి ప్రయోజనం ఏమిటో తెలుసా? ముందు వ్యాధులు దూరంగా ఉంటాయండి. వాళ్ళ జీవితంలో అనుభవాలు చాలా ఉన్నాయి. కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి ఏం వచ్చినా సరే చర్మ వ్యాధులకు ముఖ్యంగా వాళ్ళు వైద్యాలు చేస్తారు. విభూతి రాస్తారు, కొబ్బరి నూనె రాసుకోమని చెబుతారు, వెన్నపూస రాస్తారు. మా అమ్మ ఉన్నప్పుడు ఇప్పుడు మా పెద్దన్నయ్యకి మోకాలు నొప్పి వస్తే ఎన్ని వైద్యాలు చేసినా తగ్గకపోతే మా ఇంట్లో ఉన్నప్పుడు వాడికి ఓ నెలల పాటు వరుసగా ఇలా వెన్నపూస రాసింది. మాయమైంది, మళ్ళీ ఇప్పటికి రాలేదు వాడికి అని చెప్పి. వెన్నపూసకి అంత శక్తుంది. అది అప్పుడు నాకు అనిపించింది, ఎంత పెద్ద వ్యాధి వచ్చినా ఏదో చిట్కా చెబుతావమ్మా, ఏదో చిట్కా చెప్పి చిటికెలోనమ్మా అయజేయగలవు జన్మ ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు. ధన్వంతరి మన ఆయుర్వేద వైద్యానికి పితామహుడు. ఇవాళ డాక్టర్ల పరిస్థితి అందరికీ తెలుసు. మనం వెళ్ళాము అంటే అరకరం అమ్మేసినట్టే లెక్క. మందులు రాస్తున్నారు, వీళ్ళు ఇల్లు బంగారంగానే. చిన్నపిల్లలు ఇంపోజిషన్ రాసినట్టే ఈ పేజీ ఆ పేజీ కూడా రాసేస్తున్నారు. ఉన్నది చిన్న రోగం, 2 పేజీలు మందులే. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? పక్కనే ఉంటుంది మందుల షాప్. అది వారి బావమరిది గారిదే, అదే మందుల షాప్. ఈయన కలిసి దోచేసుకుంటారు. అవసరం లేని మందులన్నీ రాస్తున్నారు. ఇవాళ చాలా పెద్ద గొడవగా ఉంది ఆ విషయం. అక్కడ విద్య పేరు మీద, వైద్యం పేరు మీద ప్రైవేట్లో జరుగుతున్న దోపిడీ భారతదేశంలో మరో దాంట్లో జరగలేదండి. ఈ రెండిట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, విద్య వైద్యం. మన ఊళ్ళో బడి ఉంది, పడమర పిప్పర్లో బడి లేదంటే మా అమ్మగారు ఇక్కడ చదువుకున్నారు, మా మామయ్య ఇక్కడ చదువుకున్నారు. ఏంటంటే నొప్పి మీరు ఊరికే వేరే ఊళ్ళు పంపిస్తారు దేనికి? ఇక్కడికే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించి నెలకోసారి వెళ్ళి తల్లిదండ్రులు అడగండి ఏం జరుగుతుందో, ఎందుకు బాగుంటుందో చూద్దామంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు అడగాలి. మనం అడిగినా ఉండదు, వాళ్ళు పనిచేయరు, ఎందుకు వచ్చింది అన్నాం. ఇక్కడి నుంచి గూడెం వెళ్ళడం, గూడెం నుంచేమో విజయవాడ వెళ్ళడం, విజయవాడ నుంచేమో ఏకంగా అమెరికాకి వెళ్ళిపోవడం. ఎంత దూరం పారిపోతారమ్మా? మనకున్న వ్యవస్థను మనం సరి చేసుకోవాలి, కానీ ఎంతకాలం దేశం నుంచి తప్పించుకుంటాం ఇలాగా? అలాగే వైద్యం, ఆర్ఎంపీలు ఉండేవారు ఇదివరకు, ఏవో ఏపీసీ బిళ్ళలు అన్నట్టుగా ఇచ్చేవారు. వీళ్ళు బంగారంగానే అదే మందు తగ్గిపోయేది, వెంటనే ఎంత బిళ్ళలు ఇచ్చేవారు. మలేరియా అని ఇంటికి వచ్చేవారు, గోడ మీద గీతలు గీసేవారు. అంతా బాగున్నారా అంటే బాగున్నారనే చెప్పేవాళ్ళం. ఏదో 4 బిళ్ళలు ఇచ్చేవారు. ఆ 4 బిళ్ళలు 4 వేసుకుంటే అంత బాగానే ఉండేవారు, రూపాయి ఖర్చు లేదు. ఇవాళ చిన్నది ఏదైనా వచ్చింది అనగానే ఇంక విప్పర్ నుంచి విజయవాడ, మళ్ళీ అక్కడ ఆగేది లేదు కారు. ఇంకా అక్కడికి వెళ్ళాక హైదరాబాద్ తీసుకుపోవాలంటే లాభం లేదు, ఎందుకంటే మొత్తం విప్పర్లో పొలం అమ్మేయాలి కదా. పెద్దవాళ్లే కనుక ఇంట్లో ఉంటే వైద్యం ఖర్చు బాగా తగ్గిపోతుందండి. ఇంకొక మాట చెబుతాను, పిల్లలు ఈవేళ తల్లిదండ్రులను ఎక్కడ ఉంచాలి అని వాటాలు వేసుకుంటున్నారు. చాలామంది ఇళ్లలో జరుగుతుంది ఇది. 2-3 కొడుకులు ఉంటారు, వాటాలు వేసుకుంటున్నారండి. 6 నెలలు నా దగ్గర, 6 నెలలు నీ దగ్గర. అది కూడా పర్వాలేదండి. ఇటీవల పత్రికల్లో వచ్చిన ఒక కథ మీరు చూశారో లేదో, పరమ దారుణమైన కథ. 4 కొడుకులు ఉన్నారు ఆ పెద్ద మనిషికి, 4 కొడుకులు. 80 ఏళ్ల వయస్సులో భార్య చచ్చిపోయింది, ఏదో దౌర్భాగ్యం. ఆ వయస్సులో భర్త పోయినా ఆర్థికమైన లోటు లేకపోతే ఆడవాళ్ళకి నడుస్తుందేమో కానీ మగవాళ్ళకి నడవదమ్మా, చచ్చిపోతాడు ఈయన. కాఫీ కాసుకోలేడు, వంట వండుకోలేడు, భార్య పోయింది. అన్నిటికీ ఎవరినో అడగాలి, వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు, వాళ్ళ దయ. ఒంటరివాడు అయిపోయాడు మనిషి. ఆ స్థితిలో 10 ఏళ్ళు గడిపాడండి పెద్ద కొడుకు ఇంట్లో. ఆ ఊళ్ళో ఉన్నాడు ఆయన. తర్వాత ఏదో 4 వచ్చినప్పుడు నేనే భరించాలి అని అంటుంటే తప్పులేదు పాపం, అంతకాలం చూశాడు కదా. అందుకని ఆయన వీళ్ళు అక్కడ కూర్చుని నెల వాటాలు వేసుకున్నారండి. ఈ నెల జనవరి నెల నీ ఇంట్లో, ఫిబ్రవరి 2వ వాడు, 3వ వాడు మార్చి, 4వ వాడు ఏప్రిల్, మళ్ళీ మేలో పెద్ద అబ్బాయి ఇలా పెట్టుకున్నారు. ఈ మాటలు విన్నాడు ఆయన. నన్ను వాటాలు వేసుకుంటారా? నాకు ఇష్టం వచ్చిన చోట నాకు ఉండడానికి లేదా? 4 ఉన్నారు కదా, ఏదో వాళ్ళ ఇంట్లో శుభమో ఏదో వస్తే నేను వెళ్ళి ఉంటాను, మళ్ళీ ఇక్కడికి వస్తాను, రమ్మనాలు. కానీ అదేమిటిది ఈ వాటాలు? అందుకని నెలకోసారి వాటా వేయడం మరీ దారుణం కదండి. ఇప్పుడు నా వాటా వేసుకున్నాం, ఒక ఏడాది వెయ్యి, కనీసం ఆయనకు ఒక ఏడాది స్థిరంగా ఉన్నాను అనే భావన ఉంటుంది. అబ్బే తొందరగా వెళ్ళిపోవాలి ఇంటి వచ్చి. పైగా కొంచెం ఈ పిల్లల్లో యువతరంలో ప్రవేశిస్తున్న ఒక భావన ఏమిటంటే, తల్లినైనా చేరదీస్తారండి, కొంత తండ్రిని చేరదీయాలి. ఎందుకంటే తల్లి చాకరీ చేస్తుంది, వంటింట్లోకి వెళ్ళిపోతుందిగా. ముందు తల్లి పూర్వకాలపు తల్లి అంటే వంటింట్లోకి వెళ్ళిపోతుంది. అందుకని అమ్మ నువ్వు వచ్చా, ఎందుకంటే మనవరాలు ముడికి అడగడానికి, నన్ను మన్నించరు. మనవరాలకి డైపర్లు మార్చాలి కదా, మరి మగాడి పని చేయడు కదా. నువ్వు పెంచితే కానీ పిల్లలు పెరగము, చచ్చిపోవాలి ముసలావిడ. 90 ఏళ్ళు వచ్చిన దేవుడు, దయ్యం, ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం ఏం లేదు, ఇంకా డైపర్లు మార్చడమే పని ఇక్కడ. అందుకని తల్లినైనా చూస్తారు, తండ్రిని చూడదు. తండ్రి మరి ఏం చేయలేడు కదా, ఆయన డైపర్లు మార్చలేడు, ఏం చేయలేడు. మరి అలా వదిలేస్తామా? నెల వాటాలు వేసుకోవడాన్ని చూసిన తండ్రి భరించలేక రోజల్లా ఆవేదన చెంది, ఒరే బయటికి వెళ్ళి వస్తాను రా అని వెళ్ళి 2 రోజులు కనపడలేదండి. 2 రోజులు, 90 ఏళ్ళు ఆయన వయస్సు, 2 రోజులు కనపడలా. ఇటీవలే జరిగింది. 2 రోజుల తర్వాత చూస్తే శ్మశానం దగ్గర చితి పేర్చి ఉందండి. ఆ చితిలోంచి కాలని కాళ్ళు, కాలని చేతులు, ఏవో ఎముకలు బయటికి కనపడుతున్నాయి. ఎవరు అంటే ఈ పెద్ద మనిషి. ఆయన అదే ఊరు బయటకు వెళ్ళి తనే చితి పేర్చుకొని అందులో దూకేశాడండి. ఆయన నా కొడుకులు నన్ను వాటాలు వేసుకుంటారా? అది కూడా నెల వాటాలా? నెలనాళ్ళు కూడా నన్ను ఎవడూ భరించలేడా? ఎందుక? పైగా ఆయనకు ఆస్తి ఉంది, ఆస్తి ఇచ్చాడు, ఇవ్వడం తప్పైపోయింది అంతే. ఆయనకి పింఛన్ వస్తుంది, పింఛన్ కూడా లాక్కుంటున్నారు. 3,000 4,000 ఇస్తున్నారు, అది కూడా లాక్కుంటున్నారు.
నా ఆస్తి ఇచ్చేసానా? నా పింఛను వాళ్ళే తీసుకుంటున్నారా? నేను భారం అయిపోయానా? నన్ను వాటాలు వేసుకుంటారా? ఇదే నా బతుకు అనిపించి ఇటువంటి వాళ్ళతో ఉంటే అంత పోతే అంత అని ఊరు బయటికి వెళ్ళి 4 తాటికమ్మలు కట్టిపొలలో పేర్చుకుని రాత్రిపూట ఆయన దాని మీద కూర్చొని ఆయన అంటించుకున్నాడమ్మా. పేపర్లో వచ్చిన దృశ్యం ఇది. ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందో లేదో, నా దేశంలో జరగడం నాకెంత అవమానం. అందుకే 10 రోజుల క్రితం జరిగిన ఈ ఘట్టాన్ని ఇప్పటి వరకు నేను 3 సభల్లో చెప్పాను పరిగెట్టుకుని. చెప్పింది అయినా సరే నాకు చాలా గుండె కోసినట్టు అయిపోయింది ఒక్కసారిగా. ఇదే మనం తల్లిదండ్రులను గౌరవించాల్సిన విధానం, చూసుకోవాల్సిన విధానం. వాటాలు వేసుకోవచ్చండి, అనుకోవచ్చండి. ఎలా అనుకోవద్దు తెలుసు, వద్దురా నాన్నగారు నా దగ్గర ఉంటారా, నీ దగ్గర వద్దు, నువ్వేరా వచ్చి చూడు అని చెప్పాలంతే. అది అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. ఆయనకి ఇక్కడ బాగుందిరా ఉంటాడరా. నేను చేసి చెబుతున్నానమ్మా అనుమానం వల్ల నా తల్లికి 80 ఏళ్ళు వయస్సు వచ్చాక మా ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ ఒక మాట అంది. ఏదో ఒక రోజు ఆవిడకి చాలా ఆనందం. ఎవరే అమ్మాయి నువ్వు మా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారా, నేను ఇక్కడే ఉంటానమ్మా, ఇంకా పెద్ద వయసు వచ్చింది కదా, ఎవరైనా అన్నయ్య వాళ్ళు వస్తానంటే ఇక్కడికే రమ్మను, నేను ఇంకెక్కడికి వెళ్ళనురా అనగానే ఈ మహాకవి నోట ఆశువుగా ఒక పద్యం పొంగిందండి. ఎంత తపస్సు చేసితెనో ఈ సతి గర్భమునందు పుట్టగా, ఎంతటి మాట పల్కితివి, ఎంతటి మాట పల్కితివి, ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వల పోలిక రాలిపోవా. ఎంతటి మాట పల్కితివి, ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వల పోలిక రాలిపోవా. నీ అంతటి తల్లి ఈ సుతుని ఆదరణమ్మును మెచ్చెనన్న, నీ అంతటి తల్లి ఈ సుతుని ఆదరణమ్మును మెచ్చెనన్న, నా నేనంతకు మించి కోరు పరమార్థమునేదిల మాతృదేవత. ఎంతటి మాట పలికితివి. నాకు అవధానాల్లో ఆశువుగా పద్యం చెప్పడం అలవాటు కాబట్టి మా అమ్మ ఆ రోజుల్లో ఎప్పుడు 80 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇప్పుడు 20 ఏళ్ళు దాటిపోయిన వృత్తాంతం ఇది. అప్పుడు ఒక్కసారిగా ఒరే నాకు ఇక్కడ చాలా బాగుందిరా, నువ్వు శారద నన్ను చాలా బాగా చూసుకుంటున్నారా, నేను ఇక్కడ ఉంటానమ్మా, నేను ఇంకా ఎక్కువ ప్రయాణాలు చేయలేను, ఎవరైనా వస్తే అందరూ మంచివాళ్ళేనమ్మా అన్నదమ్ములు, కానీ వాళ్ళే ఇక్కడికి రమ్మనరా అని అంటే నాకు ఈ సర్టిఫికెట్ ఇస్తేనమ్మా నాకు తెలుగు విశ్వవిద్యాలయంలో నేను సర్వప్రథమ స్థానాన్ని సంపాదించినప్పుడు ఎన్టీ రామారావు గారు నా మెడలో ఈ పథకం వేసినప్పుడు నేను ఎంత ఆనందించానో, నా తల్లి ఇచ్చిన సర్టిఫికెట్కి నేను అంత ఆనందించాను. అప్పటికి పద్మశ్రీలు అవన్నీ నన్ను వరించాల 20 ఏళ్ల క్రితం మాట. కానీ ఎన్టీ రామారావు గారు అప్పుడే 89వ సంవత్సరంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను తెలుగు విశ్వవిద్యాలయంలో మొత్తం యూనివర్సిటీ ఫస్ట్ సర్వప్రథమ స్థానాన్ని సాధిస్తే మహానుభావుడు ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం కాబట్టి చెప్పుకోవలసిన మాట. ఈయన స్వర్ణ పథకం వేశాడు. ఆ రోజు నుంచి ఆయన చెయ్యి మంచిదమ్మా, నేను బంగారం కొనడమే కానీ అమ్మడం జరగలేదు. పథకాలు కంకణాలు గండపెండేరాలు రావడమే కానీ వెళ్ళడం అనేది జరగలేదు, కొనడమే కానీ అమ్మడం అనేది జరగలేదు. సహృదయంతో ఒక పెద్ద మనిషి మనకి ఇస్తే అదంతా ఉపయోగిస్తుంది. ఆయన హృదయం ఉంది, అందులో డబ్బు కాదు, అక్కడ ఆయన హృదయం. ఆ పథకం నా మెడలో వేస్తూ ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి అంటే నాకు ఆశ్చర్యం. అంతకుముందు ఏడాది క్రితం నేను ఆ యూనివర్సిటీలో పరీక్ష రాశాను ప్రవేశం కోసం, అడ్మిషన్ టెస్ట్ అంటారు కదా, పిహెచ్డీలో ప్రవేశానికి ఏదో పరీక్ష రాశాను. ఆ పరీక్షలో నేను అందరిలో మొత్తం రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను. అది ఆయనకి ఎలా తెలిసిందో, ఆయనకి ఎలా గుర్తుందో తెలియదు. ఈ పథకం వేసేటప్పుడు మీరు అడ్మిషన్ టెస్ట్లో, మీరు ఎంట్రన్స్ టెస్ట్లో మీరు సర్వప్రథమ స్థానం సాధించారు నరసింహారావు గారు, మళ్ళీ ఇప్పుడు కూడా సర్వప్రథమ స్థానం సాధించారు, నాకు ఆనందంగా ఉంది అన్నాడు. ఈ జ్ఞాపక శక్తి బంగారంగా అనుకున్నాను. ఆ మొట్టమొదటిసారి ఆ ప్రథమ స్థానం సంపాదించినప్పుడు ఆయన అన్నట్టు ఎవరితో, నారాయణ రెడ్డి గారు అప్పుడు వీసీగా ఉండేవారు, దానికి ఈ కుర్రాడు తర్వాత కూడా ప్రథమ స్థానమే వస్తాడండి అన్నట్టు ఆయన వాక్యం ఫలించిందమ్మా. నేను మళ్ళీ ప్రథమ స్థానం. ఈ పథకం 89లో ఈ నాకు వేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో, 80 ఏళ్ల వయసులో ఆ తర్వాత 3 ఏళ్లకో 4 ఏళ్లకో మా అమ్మ నేను నీ దగ్గర ఉంటానరా, నాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వు బాగా చూసుకుంటావు అంటే అప్పుడు నాకంత ఆనందం కలిగింది. ఎంతటి మాట బల్కితివి, ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవా. చిన్నపిల్లాడమ్మా ఇప్పటికీ, నేను ఎన్నేళ్ళు ఉన్నా తల్లికి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నారు. జన్మ జన్మల దుర్దాంత దురంత దుఃఖాలన్నీ రవ్వల్లాగా రాలిపోతాయమ్మా. ఈ ఒక్క మాట చాలు. తల్లి నుంచి తండ్రి నుంచి ఈ యోగ్యతాపత్రం పొందగలిగా ఉంటే ప్రపంచంలో అంతకంటే పెద్ద బిరుదు ఏదైనా ఉంటుందండి కొడుకు కానీ కోడలకు కానీ? ప్రపంచంలో అంతకంటే పెద్ద బిరుదు ఏదైనా ఉంటుందా? నీ అంతటి తల్లి ఈ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న. 18 ఎకరాల జమీందారు భార్య, సొంత ఇంట్లో పెరిగింది, సొంత ఇంట్లోనే భర్త దగ్గర కూడా సొంత ఇంట్లోనే ఉంది. ఆవిడ ఎప్పుడు అద్దిల్లు అంటే ఏమిటో ఆవిడకి తెలియదు. 100 కాసులు బంగారం ఉండేది నా తల్లికి. అంతటి ధనవంతురాలు ఆవిడ. పుట్టిల్లు బంగారమే, అత్తిల్లు బంగారమే. వీళ్ళు ఎప్పుడు ఏ లోటు చేయలేదు. మా తాతగారు ఉన్నప్పుడు అంతే, మా మామయ్య కూడా అంతే. మా అమ్మ వస్తే ఎంత పెట్టగలదో అంతా పెట్టేసి పంపించడమే. మాకు మా అమ్మకి అందరికీ కూడా. మళ్ళీ ఓ 3 నెలలకు సరిపడ కందిపప్పు మినపప్పు కూడా బండి మీద వేసి పంపేవారు. అప్పట్లో వీళ్ళకి 3 జతల బళ్ళు ఉండేవి. పెద్దెడ్లు, చెన్నెడ్లు, మైసూరెడ్లు అనేవాళ్ళు. ఏ బండి కావాలో మమ్మల్ని అడిగి ఆ బండి నిండా సరికేసి పంపేవాడు ఆయన. ఇంట్లో వచ్చి మా అక్క వచ్చింది మేము అక్కడ 7 సంతానం కదా, అందరికీ సరిపడ పంపేయడమే. బియ్యం బస్తాలు, ఆ చివరికి ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు కూడా పంపేయడమే.
అంతటి జమీందారుల ఇంట్లో పుట్టింది, అంతటి జమీందారుల ఇంట్లో పెరిగింది. అందుకని నీ అంతటి తల్లి సుతుని ఆదరణమును మెచ్చెనమ్మ. నేను ఎక్కడ ఉంచానావండి? నా ఉద్యోగాలు ఇచ్చా, అవసరాలు ఇచ్చా, అద్దెళ్లలోనే ఉంచాను. మరి చివరెప్పుడో ఓ 10 ఏళ్ల పాటు నా సొంత ఇంట్లో ఆవిడ కన్ను మూసింది. కానీ అంతవరకు నాకు అద్దె తప్పదు, ఊళ్ళు మారుతుంటే నాతో పాటు ఆవిడ వచ్చింది. అందుకే నేను ఈ మాత్రం ఏం చేశానమ్మా, సొంత ఇంట్లో పెరిగి నిన్న అద్దెంట్లో పెంచాను. నేను ఏం చేస్తాం, ఎప్పుడు నాన్నగారికి ఆబ్దికం పెట్టినా వసతి గృహే అనడమే, స్వగృహే అనలేకపోయేవాళ్ళం. తర్వాత అనేవాళ్ళం. అందుకే నువ్వు చెప్పవు, నేను ఇంతకు మించిపోరు పరమార్థము లేదిలా మాతృదేవత. ఒక కొడుక్కి ఒక కోడలకి ఇంతకంటే కావలసిన యోగ్యతాపత్రం లేదండి. ఎంతమంది దేవతలు మన అనుగ్రహించారు అనేది ముఖ్యం కాదు, తల్లిదండ్రులు అత్తమామలు అనుగ్రహించారా లేదా అనేది ముఖ్యం. భారతీయ కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. ఇంకొక మాట చెబుతాను, మనం 8 ఏళ్ల పిల్లకి పుట్టినరోజు చేయడానికి 80,000 ఖర్చు పెడతామండి. మన మనస్తత్వంలో ఉండే ఒక పెద్ద లోపం ఇది. ఏడాది అమ్మాయికి, 2 ఏళ్ల అబ్బాయికి, 3 ఏళ్ల అమ్మాయికి, 4 ఏళ్ల అబ్బాయికి వీళ్ళకి పుట్టినరోజులు చేస్తామండి. ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాం, 10 లక్షలు ఖర్చు పెడతామండి. పెద్ద పెద్ద కార్డులు వేస్తాం, అందరినీ పిలుస్తామండి. పుట్టినరోజుకి ఇంత సంరంభం అవసరమా? అసలు పుట్టినరోజు, పెళ్లి రోజు, శోభనమో వాడికి ఏమైనా తెలుసా? ఉయ్యాల్లో ఉన్నవాడికి ఇదంతా మన కోసమేగా. అనుమానం ఏదైనా ఉందా? వాళ్ళ కోసం కాదండి, మన కోసం. ఇది వాళ్ళ మీద ప్రేమ కాదు. వాళ్ళ మీద ప్రేమ ఉంటే 10 రూపాయలతో దీపం పెట్టించి మిఠాయి అంటే మా నోట్లో పెట్టి మిగిలిన 9,99,990 రూపాయలు వాడికి ఇవ్వాలి. అది ప్రేమ అంటే, అది ప్రేమ. వాడి కోసం ఖర్చు పెడతారా మీరు? వాడికి దాచిపెట్టిస్తారా? పిల్లల పెళ్ళిళ్ళకి ఒక్కొక్కడు కోట్లు, 2 కోట్లు, 10 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. కనీసం ఆలోచించండి దయచేసి. కోటికి ఒక్క ఏడాదైనా కాపురం చేయగలుగుతున్నారా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో అన్ని కోట్లకి కోటికి ఒక్క ఏడాది కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయించండి, అనుమానమే లేదండి. లేదమ్మా, ఈ కోట్లే వాళ్ళతో తగాదా పెడుతున్నాయి. పేదవాళ్ళ ఇళ్లలో లేవండి వాళ్ళ విడాకులు గొడవలు, ధనవంతుల ఇళ్లలోనే ఎక్కువ ఉన్నాయండి. ధనమే కారణం. డబ్బు వల్ల చెడిపోతున్నారు పూర్తిగా. వాళ్ళకి బోల్డ్ ఆస్తుంది, ఇంకా మీరు కూడా ఇచ్చి పంపిస్తారు ఎక్కడి నుంచి. మొత్తం 2 కలిపి దెబ్బలాట్లు పెట్టాయి అక్కడ. నువ్వేం తెచ్చావు, నీ బాబు ఎంత అంటే నీ బాబు ఎంత. పైగా మనం తండ్రి అనం కదా, మన గోదావరి జిల్లాలో బాబు వాడేవడం, కొడుకు బాబే, తండ్రి బాబే. నీ బాబు ఎంత ఇచ్చాడు, ఈ బాబు. ఇదేమండి తగాదాలు? ఏమీ ఇవ్వకుండా ఉండేవాళ్ళు గొడవ లేదండి. కూలి పని చేసుకుని అత్తగారు ఉందనుకోండి, కోడలు రాగానే అయింది భాగం, తర్వాత పొలానికి వెళ్ళాలని లాక్కెళ్ళిపోతుంది అక్కడ. అత్తగారితో పాటు గొడవలు వేసుకుని వెళ్ళడమే అక్కడ. చేసేది ఏం లేదు ఇంకా, లేకపోతే నడవదు. అన్ని రకాల సామాన్లు కొని, అన్ని కోట్లు కట్నం ఇచ్చి, అన్ని కోట్లు ఖర్చు పెట్టి పంపిస్తే 10 ఏళ్ళు కాపురం చేయట్లేదండి ఈవేళ. ఇదివరకు పెళ్లి చేస్తే అయిపోయింది ఇంకా సమస్య అనుకునేవాళ్ళు. లేదంటే మళ్ళీ మొదటికి వస్తుంది 2 ఏళ్ళు అయ్యేసరికి. కారణం ఎవరైనా కానీ, నేను ఒక్క మాట మొహమాటం లేకుండా ప్రపంచం అంతరికి చెబుతా, రేపటికి ఈ విషయం ప్రపంచం అంతా పెడుతుంది కాబట్టి. ఆడపిల్లల్ని అనద్దు, మగపిల్లల్ని అనద్దమ్మా. దయచేసి గమనించండి. ఎవరు మెత్తటి వాళ్ళు మోసపోతున్నారు. మంచి వాళ్ళే ఉండండి, మెత్తగా ఉండకండి దయచేసి. రేవు పెట్టాల్సిన చోట అడ్డంగా పెట్టేయండి. రేవు మొహమాట పడద్దు, మొగుడు లేదు, పెళ్ళం లేదు, తప్పెవడదో తేలాల్సిందే. ధైర్యం ఉండాలి, ఏమైతే కానీ. ఎంతకాలం పడతాం ఈ హింస? మెత్తటి వాళ్ళు మోసపోతున్నారమ్మా. ఆడవాళ్ళని అన్నాను నేను, మగవాళ్ళని అన్నాను. మగాడు కనుక కాస్త మెత్తడి వాడైతే ఇంకా జుట్టెట్టుకుని ఆడిస్తున్నారు వాడిని. మీ అమ్మ రావడానికి వెళ్ళేది మా అమ్మే ఉంటుంది ఇక్కడ. అదే పొద్దు ఆడపిల్ల కాస్త సంప్రదాయబద్ధంగా పెరిగి ఏదో పక్క చూపులు ఏవీ లేకుండా అదేదో చదువుకుని చక్కగా తల్లి చెప్పినట్టుగా అక్కడ కాపురం చేసుకుంటే దాన్ని వాడు అప్పుడే 2 కేసు పెట్టేస్తున్నాడు అక్కడ. లోకు కట్టాడు. వెళ్ళ వినయంగా ఉండాలి, లోకు కట్టాడే పెద్ద మనిషి, గుణపాఠం చెప్పాల్సిందే. ఎవరు మెత్తటి వాళ్ళైతే వాళ్ళు మోసపోతున్నారు. అందుకే కలియుగంలో మనం నేర్చుకోవాలి. మంచి వాళ్ళంగా మనం ఉండాలి, మెత్తక వాళ్ళంగా ఉండద్దండి. ఎవరి దగ్గరైనా మనం గట్టిగానే ఉండాలి. పని మనిషి దగ్గరైనా సరే. అది మానేస్తానంటే నీ అవసరం, మానేస్తే మానేసుకో, నువ్వు లేకపోతే ఏం ఆగదు ఇక్కడ. అలాగే మానేయకే మన నెత్తిమే ఎక్కుతుందమ్మ వచ్చి ఇక్కడ. రేపు చుట్టాలు వస్తారు కూడాను, కొంపలంటుకుపోతే చుట్టాలు వస్తాయి. పని మనిషి విషయంలో కూడా మనం ధైర్యంగా ఉండలేము. అంత బెంగ అవసరమా? లోకు కట్టింది, ఇలా చేసుకోలేదు, చచ్చినట్టే 1000 రూపాయలు పెంచడమే ఇక్కడ. పెంచి చుట్టేమో రాలిపోయింది, జీతం పెంచాలి ఇక్కడ. ధైర్యం పో, నీ అవసరం పని, నా అవసరం కాదు ఇక్కడ. మాకు ఇంకో 2 సిద్ధంగా ఉన్నారని దాని కళ్ళ ముందే బాబు సుజాత రేపటి నుంచి నువ్వు వచ్చే, అయిపోయింది గొడవ. ఎక్కడికి పోతే సుశీల ఎక్కడే ఉంటుంది. ఎందుకంటే సుజాతను పిలిచాం కదా. అది ఫేక్ కాదు, అయినా సరే మాట్లాడేయాలి. మెత్తగా ఉంటే కొత్తది, కలియుగం ఇది. కానీ మంచితనం మంది, మనం ఎవరిని మోసం చేయొద్దు. కానీ ఎవరి చేతుల్లో మోసపోకుండా కూడా మనం చూసుకోవాలి. భార్య ప్రవర్తనలో కానీ భర్త ప్రవర్తనలో కానీ తేడా కనిపిస్తుందంటే నిలబెట్టి మొదటే అడిగేయాలి, ఊరుకోవడం కాదు ఇక్కడ. దాన్ని పెరగనివద్దు ఇంకా. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తర్వాత ఏమనుకున్న ఉపయోగం. ముందే మొక్కై వంగనేది మానయ్య వంగన. ఏంటి కదా ఆలస్యంగా వస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఫోన్ది ఒకసారి ఫోన్ది తెలిసిపోతుంది అక్కడ. భార్యకి చూపించడానికి భర్త సంకోచిస్తున్నాడంటే సంథింగ్ ఈజ్ దేర్. భర్త చూడడానికి భార్య అనుమానిస్తుంది, ఒప్పుకుంటుంది, సంథింగ్ ఈజ్ దేర్ తెలాల్సిందే. అది మొదట్లోనే తేలిపోవాలి. అందుకని ఎవరు ప్రైవసీ వారిదండి, ఎవరినేమంటామండి, ఎవరో ఒకరు బతుకు నాశనం అయిపోతుందమ్మా. ఎవరు మెత్తటి వాళ్ళైతే వాళ్ళే మోసపోతారు. మెతకదనం ఈ రోజుల్లో గొప్ప గుణం కాదు. అమాయకత్వం, మెతకదనం పిల్లలకు ఉండకూడదు. ధైర్యంగా పెంచాలి. ధైర్యంగా తప్పు చేస్తే ఎదుటివాడిని అడగాలి, నిలబెట్టి అడగాలి. జీవితం ఏమైనా కానీ పర్వాలేదు. అడగరు, ఏమైనా పడతారు అంటే ఎన్నైనా చేస్తారు.
ఈ ధైర్యాన్ని పిల్లలకి ఇవ్వాలి ఖచ్చితంగా, అప్పుడే వాళ్ళు ఉంటారు. అందుకు ఎప్పటి నుంచి మొదలవుతుంది తెలుసా? పిల్లల పుట్టినరోజులకు విపరీతంగా ఖర్చు పెట్టడం మానేయండి, తగినంత ఖర్చు పెట్టండి. అంతేకాదు వాళ్ళ కళ్ళెదురుగానే 80 ఏళ్ల తల్లికి తండ్రికి పుట్టినరోజులు చెయ్యండి. వాళ్ళకి పెద్దలంటే గౌరవం ఏర్పడుతుంది, పెద్దలంటే గౌరవం ఏర్పడుతుంది. అందుకే మన సంప్రదాయంలో ఉన్నదేమిటో తెలుసా? షష్ఠిపూర్తి ఉంది, 60 ఏళ్ళకి చేస్తాం ఎలాగో. ఆ తర్వాత షష్ఠిపూర్తికి వాళ్ళే చేసుకుంటారు, ఏముంది పెద్ద విషయంగా. 80 ఏళ్ళు వస్తాయండి, ఓపిక ఉండదు. అప్పుడు పిల్లలే చేయవలసిన గొప్ప పండుగ ఏమిటో తెలుసా? సహస్ర చంద్ర దర్శనం. 80 సంవత్సరాల 8 మాసాలు దాటాక చేయొచ్చు దాన్ని, 1000 నెలలు. 80 సంవత్సరాల 8 మాసాలు మన తెలుగు పంచాంగం ప్రకారం అధిక మాసాలు కూడా ఉంటాయి కాబట్టి 80 సంవత్సరాల 8 మాసాలు దాటగానే మీ తల్లికి కానీ మీ తండ్రికి కానీ మీరు సహస్ర చంద్ర దర్శనం చెయ్యాలి. అప్పుడు ఓపిక ఉన్నవాళ్ళు జమీందారులు 1000 జతల బట్టలు పేదవాళ్ళకి దానం ఇప్పించాలి వాళ్ళ చేతే. 1000 జతలు, సహస్ర అంటే 1000, రాజీ కుదరదు ఇక్కడ. చంద్ర దర్శనం అన్నారు దాన్ని. ఇది ఎవరు చేయాలి? సాధారణంగా జీవితం అంతా ఒక నియమంగా పెట్టారు మనకి. ప్రతి పున్నమి నాడు బయటకు వచ్చి దంపతులిద్దరూ చంద్రుని చూసి దండం పెట్టుకుని పేదవాళ్ళకి ఒక జత బట్టలు దానం చేయాలి. మగాడికి ఒక పంచే కండువా, ఇప్పుడైతే ప్యాంటు చొక్కా ఏదైనా పర్వాలేదు, ఆడాళ్ళకు చీర రవిక, లేకపోతే వాళ్ళు ఏం వేసుకుంటే అది ఓ జత ఇచ్చి చంద్రుడికి దండం పెట్టించాలి. చంద్రమాహ వస్త్రప్రియక, చంద్రుడికి వస్త్రం అంటే ఇష్టమరా, అందుకని వస్త్రం దానం, చంద్రుడి పేరు మీద వస్త్రం ఇచ్చామమ్మా, దానివల్ల మీకు ఇప్పుడు బట్టల లోటు ఉండదమ్మా అని పిల్లలకి చెప్పి వాళ్ళ చేతే దానం చేయిస్తే వాళ్ళ గుర్తుండిపోతుంది. ఖచ్చితంగా ప్రతి పొన్నమ్మ నాడు మా అమ్మ చేసేది మా నాన్నగారు చేశారు, నేను కూడా అని ఈ పిల్లలు పెరిగిన తర్వాత తల్లిదండ్రులకి 80 ఏళ్ళు రాగానే, 80 సంవత్సరాలు 8 మాసాలు దాటగానే లెక్కబెట్టి సహస్ర చంద్ర దర్శనం అని చేశాను. మా అమ్మకి 80 ఏళ్ళు దాటగానే ఆ పండుగను నేను ఇంట్లోనే చేశాను. నేను పద్యాలు చెబితే చాలా వేరే ఏం అక్కల, పెద్ద వేదికలు మీటింగులు ఆవిడ ఎప్పుడూ కోరుకోలేదు. అందుకని 80 ఏళ్ళ 88 సంవత్సరాలు దాటే ముందు ఒకసారి ఏమిటో 80 ఏళ్ళు దాటిపోతున్నాయరా ఇంకెన్నాళ్ళు అని ఆవిడంటే నాకు అనిపించింది, 80 ఏండ్లు దాటనని ఎలా వచించదవమ్మ, 80 ఏండ్లు దాటనని ఎలా వచించదవమ్మ, దేహమే వణకుచునుండే నాకు నిధి పండుగ సేయుటో గుర్తు సేయుటో, నాకు నిధి పండుగ సేయుటో గుర్తు సేయుటో, నినుగని 1000 మార్లు తన నీరసమున్ విడే నిండు చంద్రుడే, నినుగని 1000 మార్లు తన నీరసమున్ విడే నిండు చంద్రుడే, ననుగన నిమ్ము అమ్మా ననుగన నిమ్ము నీదు కరుణంగన నిమ్ము శతాధికాబ్దముల్. ఆ వయస్సు దాటడానికి ముందు 80 ఏళ్ళు దాటిపోతున్నారా ఇంకెన్నాళ్ళు అంటే, అమ్మా నువ్వు నాకు పండగ చేస్తున్నావా గుర్తు చేస్తున్నావా? సహస్రచంద్ర దర్శనం అనే పండగ అయితే పర్వాలా చేస్తా, కానీ గుర్తు చేస్తున్నావా రేపో మాపో అన్నట్టుగా అది నేను తట్టుకోలేను. కానీ అప్పుడు నేను అన్నమాట ఏమిటో తెలుసా? అందరూ అదే విషయం తెలుసుకుంటే ఆనందంగా ఉంటారు. చంద్రుడిని ఎందుకంటే దర్శించడం, సూర్యుని దర్శించమని చెప్పలేదు. చంద్రుల్లో వృద్ధిక్షయాలు ఉన్నాయి, గమనించండి. శుక్లపక్షంలో పెరుగుతాడు, కృష్ణపక్షంలో తరుగుతాడు. మన జీవితంలో కూడా వృద్ధిక్షయాలు తట్టుకోవాలంటే చంద్ర దర్శనం చెయ్యాలి, ఆ తత్వం గ్రహించాలి. చంద్రుడిని చూశాకే మాకు పిల్లలు పుట్టారు, చంద్రుడు పిల్లల వల్ల పిల్లలు పుట్టరమా? దీనికి పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. నీకు పిల్లలు కలగడానికి చంద్రుడికి ఏం సంబంధం లేదు, కావాలంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకో. ఈ నమ్మకాలు కాదండి కావాల్సింది. చంద్రుడిని మీరు గమనించండి, శుక్లపక్షం ఏమవుతాడు? పెరుగుతాడు. పాడ్యమ నాడు ఉన్నట్టు ఉండడు, పెరుగుతూ వస్తాడు. పున్నమ నాడు 16 కళ్ళతో నిండుగా కనపడతాడు, మళ్ళీ అక్కడి నుంచి తరుగుతాడు. అంటే మన జీవితంలో కూడా తరుగుదల ఉంటాయి, నువ్వు తట్టుకోవాలి. ఇది చంద్రదర్శనం వల్ల ప్రయోజనం. నువ్వు తట్టుకోవాలి, పిల్లలకి చెప్పాలి చంద్రుడు పెరుగుతాడరా, మళ్ళీ 15 రోజుల తర్వాత తరుగుతాడరా. మనకు కూడా అలాగే సుఖాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయమ్మా, ఆరోగ్యాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, తట్టుకోవాలమ్మా అని పిల్లలకి అమ్మా తట్టుకోవాలా, తట్టుకోవడం అంటే ఏంటి అని ఏదో అంటాడు, చెప్పడమే. అలా పిల్లలతో అనుబంధం పెంచుకోవాలి. మీ స్కూల్లో అడుగు, గూగుల్లో నొక్కు, ఇది కాదు చెప్పాల్సింది. ఇక్కడ గూగుల్లో నొక్కడం ఏంటి? తల్లి ఏం చేసినట్టు, తండ్రి ఏం చేసినట్టు. చంద్ర దర్శనం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఉత్తేజం మనం పొందాలి. సూర్య దర్శనం వల్ల నేరుగా ఉత్తేజమే పొందుతాం. ఎందుకు? సూర్యుడికి వృద్ధిక్షయాలు లేవు, ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. సూర్యుడు మబ్బుల్ని కమ్మాడు, మబ్బులు సూర్యుడిని కమ్మలేదండి, అజ్ఞానంతో మాట్లాడద్దు. మబ్బులు సూర్యుడిని కమ్మలేవు, మబ్బులు ఎక్కడో ఉన్నాయి, సూర్యుడు ఎక్కడో ఉన్నాడు. మబ్బులు మన కళ్ళకి అడ్డంగా వచ్చాయమ్మ. మన కళ్ళని మబ్బులు కమ్మడం వల్ల సూర్యుడు కనపడలేదు, కానీ సూర్యుడి మబ్బులు కనపడదు, సూర్యుని ఏ మబ్బులు కమ్మలేవు. అంచేత సూర్య దర్శనం వల్ల ఉత్తేజం పొందాలి. చంద్ర దర్శనం వల్ల ఏం పొందాలి? కష్ట సుఖాలకు తట్టుకునే శక్తి పొందాలి. అదే కదా లలితా సహస్రంలో ఉండదు, క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత, క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. లలితా సహస్రంలో ఉందే లేదా? క్షయవృద్ధి వినిర్ముక్త. చంద్రుల్లో క్షయం ఉంది, వృద్ధి ఉంది. అమ్మవారిలో ఆ రెండూ లేవు, ఎప్పుడు వృద్ధి. అంచేత భగవంతుడు నమ్ముకుని మనం చంద్ర దర్శనం చేస్తే కష్టాల్లో కూడా తట్టుకుని ఉండగలం. ఇలా 80 ఏళ్ళు తట్టుకున్న తర్వాత వస్త్రదానం చేయడం ఎందుకో తెలుసా? వస్త్రం ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజే తీసేస్తాం, గమనించండి.
ఒకటి లేదా ప్రయాణాల్లో అయితే 2 రోజులు మించి ఏ వస్త్రము ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే దరిద్రం పట్టినట్టే లెక్క. ముందు అనారోగ్యాలు వస్తాయి. 1 మహా అయితే 2 రోజులు. ఇక్కడ మా బోటుకి వెళ్ళడం ప్రయాణాల్లో ఉంటాం, మాకు తప్పదు. రోజు కొత్త పంచే కండువ మోసుకెళ్ళాలంటే వెనకాల మనిషి ఉండాలి. అలాగే మనం ఏదైనా ప్రయాణాల్లో ఉంటే వీలైనంత తక్కువ సామాను ఉండాలి కాబట్టి ఏదో గడిపేస్తాం అలాగా. లేకపోతే సాధారణంగా 1-2 రోజులు మించి ఒకే బట్ట తొడకూడదు. కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆ ధర్మనందనునినే విడువలేను, ఆడినట్టి జలకమాడడే రాజు ఆ ధర్మనందనునినే విడువలేను, అలికినట్టి గడప దాటడే రాజు ఆ ధర్మనందనునినే విడువలేను, సభలోన పక్షము పలుకడే రాజు ఆ ధర్మనందనునినే విలువలేను, ఆడినట్టి మాట తప్పడే రాజు ఆ ధర్మనందనునినే విడువలేను. మా అమ్మగారు మాకు నేర్పిన పాట ఇది. మా అమ్మగారే నేర్పిన పాట. అస్తమానం ఆవిడ పాడుతుంటే మాకు నోటుకు వచ్చేసింది. మనిషిలో ఏ లక్షణాలు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందో చెప్పారు ఇక్కడ. కట్టిన బట్ట మళ్ళీ కట్టకూడదు, తప్పనిసరి అయితే తప్ప. స్నానం చేసే నీళ్ళు ఎవరో స్నానం చేసి అవి పారపోసి మనం స్నానం చేయాలి. అందులోనే చేసేయకూడదు, నీళ్లు కలిసి వస్తాయని. ఎందుకంటే రోగాలు వస్తాయి, వాటి రోగాలు మనకు అంటుకుంటాయి. అలికారు గడప దగ్గర నీళ్లతో కళ్ళాపి చల్లారు. ముగ్గేసే వరకు అక్కడి నుంచి వెళ్ళకూడదు. ఆడవాళ్ళు వెళ్ళనివ్వరు, ఇప్పటికీ చెబుతారు ముగ్గేసి వెళ్ళమంటారు. అలాగే యజమాని బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఇల్లు ఊడవకూడదు, ఊడిచిపెట్టుకుపోతుంది అంటారు మొత్తం. వాడు వెనకాలే వాడు ఉండగానే పని మనిషిని ఊడిచేసి వెళ్ళమని చెప్పాలి. ఆయన వెళ్ళాక ఊడిచేయకూడదు ఇక్కడ. ఇలా కొన్ని ఉన్నాయి సంప్రదాయాలు. ఎందుకంటే ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటే సంపద వస్తుందండి. అనారోగ్యంతో ఉంటే సంపద ఎక్కడది? ఆరోగ్యంతో బాగుంటేనే కష్టపడగలం, కష్టపడితేనే సంపద వస్తుంది. అనారోగ్యం వస్తే సంపద రాకపోగా ఉన్న డబ్బులు పోతాయి. వీటితో పాటుగా మనకేం చెప్పారు? సభలోన పక్షము పలుకడే రాజు. ఎప్పుడు మన ఏదైనా న్యాయమైన తీర్పు చెప్పమని చెబితే ఏది ధర్మమో అది మాట్లాడాలి. మనవాళ్ళు కదా అని వెనకేసుకు రావద్దు. అటువంటి వాడి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఆడినట్టు ఈ మాట తప్పడే రాజు. ఎవరికి ఏ మాట ఇచ్చినా సరే మనం నెరవేర్చుకునే ప్రయత్నమే చేయాలి పూర్తిగా. ఆ విషయంలో శ్రీ మహావిష్ణువుకి చిన్నపిల్లకి తేడా లేదు. ఒక 3 ఏళ్ల పిల్లతో తల్లి కానీ తండ్రి కానీ నిన్ను సాయంత్రం బయటికి తీసుకెడతానంటే తండ్రి సమస్తమైన పనులు మానేసుకుని వచ్చి ఆ పిల్ల ముందు అటెండ్ అయ్యి, అమ్మా నేను తీసుకెడతానని చెప్పాను కదా, తప్పకుండా రామ్మా అని తీసుకెడితే ఆ పిల్ల మనసులో పడిపోతుందమ్మా, నా తండ్రి మాట తప్పలేదు, నా తండ్రి మాట తప్పలేదు, నేను కూడా నా తండ్రికి ఇచ్చిన మాట తప్పకూడదు. ఎందుకంటే ఆ పిల్ల పెద్దదే కాలేజీకి వెళ్ళాడు, అమ్మా రోజులు బాగా లేవమ్మా, పెద్దవాడిని చెబుతున్నాను జాగ్రత్తగా ఉండని తండ్రి చెబుతాడు కదా, ఆ మాట తప్పదండి పిల్ల ఖచ్చితంగా. ఎందుకంటే తండ్రి అమ్మాయికి ఇచ్చిన మాట తప్పలేదు. ఆ చిన్నపిల్లే కదా ఏమనుకుంటుంది అని మనం అశ్రద్ధ చేసామనుకోండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళు బోళ్ళు మాటలు తప్పాడు మా డాడీ పోనే ఏంటటా అని తప్పిస్తుంది. ఇక్కడ ఆ అవకాశం పిల్లలకి ఇవ్వకూడదని సత్యం ధర్మం ఈ రెండు కళ్ళుగా పెంచాలమ్మా పిల్లల్ని. అప్పుడే వాళ్ళు బాగుంటారు. నా తల్లి మమ్మల్ని అలాగే పెంచింది. అందుకే నేను అన్నానమ్మా, చంద్రుడిని చూస్తే ఏదో ఉత్తేజం కలుగుతుంది అంటారు. అసలు చంద్రుడికి నీకు ఉత్తేజం చంద్రుడి వల్ల కలగడం కాదమ్మా, 80 సార్లు 1000 సార్లు నిన్ను చూడడం వల్ల చంద్రుడికే ఉత్తేజం బాగా కలిగి ఉంటుంది అన్నాను నేను. నినుగనివి ఏజిమార్లు తన నీరసమున్ వీడే నిండు చంద్రుడే. నువ్వు ఎన్నో కష్టాలకు తట్టుకుని ఎప్పుడూ నిండు చందమామలా వెలుగుతూ ఆనందంగా మమ్మల్ని పెంచడం వల్ల బహుశా నీ ముఖం చూసి చంద్రుడు కోల్పోయిన కాంతిని మళ్ళీ పొంది ఉంటాడమ్మా. చంద్రుడు ఎవడు నీకు కళ ఇవ్వడానికి నువ్వే ఆయనకి కళలు ఇచ్చుంటావు. నినుగని వేజిమార్లు తన నీరసమున్ వీడే నిండు చంద్రుడే ననుగన నిమ్ము నీదు కరుణం గన నిమ్ము శతాధికాబ్దముల్.